ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఎదురు చూసిన ఆశీర్వాదం ఇంకా రాలేదా? దేవుడు మీకు ఇస్తాను అన్న వాగ్దానం ఇంకా నెరవేరలేదా? దేవుడు మర్చిపోడు అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఆయన చేయబోయే ప్రతి కార్యానికి ఒక లెక్క ఉంది, ఒక సమయము ఉంది. ఈ విషయం మనకి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం చదివితే తెలుస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం వాక్యం ఇలా ఉంది: తన పొడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడు ఎవడు అని. ఈ వాక్యం మనకి నేర్పుతుంది, దేవుడు లెక్కల్లో వ్యవహరించే దేవుడు అని, లెక్క ప్రకారం చేసే దేవుడు అని, లెక్కల్లో నడిచే దేవుడు అని. ఈ సృష్టిని ఎలా పడితే అలా చేయలేదు, ఒక లెక్క ప్రకారం చేశాడు. అలాగే మన జీవితాన్ని కూడా లెక్కల్లో నడిపిస్తాడు అని నాకు అర్థమైంది. దీనికి బైబిల్లో కొన్ని ఉదాహరణలున్నాయి. మొదటిగా అబ్రహాము. దేవుడు అబ్రహానికి మాటిచ్చాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తాను అని. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇసాకునిచ్చాడు. ఎందుకంటే అది అబ్రహాంకు నిర్ణయించిన నిర్ణయకాలం. రెండోదిగా యోసేపు చిన్నప్పుడు కలలో చూశాడు, దేవుడు అతన్ని ఐగుప్తు అధికారిగా చేయబోతున్నాడు అని. కానీ కొన్ని సంవత్సరాలు వేదనలో బాధల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు వాగ్దానాన్ని దాటిపోయే దేవుడు కాదు. దేవుడు అతన్ని తగిన సమయానికి పైకి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు. మూడవదిగా దావీదు. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు, కానీ తక్షణమే రాజును చేయలేదు. కొన్ని రోజులు వేదనలు అనుభవించాడు. సౌలు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు, ఎందుకంటే దేవుని సమయం అది. అలానే దేవుడు మనకు వాగ్దానం చేసే కార్యం ఆలస్యం అవుతుంది అంటే దాని వెనక దేవుడి సమయం ఇంకా రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఎదురు చూడాలి. అలాగే మనం దాన్ని స్వతంత్రించుకునేలాగా ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థనలో కూడా ఒక లెక్క ఉంది. ఏలియా 7 సార్లు ప్రార్థించిన తర్వాతే వర్షం కురిసింది. ఈ విషయం మనకి మొదటి రాజుల గ్రంథంలో అర్థమవుతుంది. దానియేలు 21 రోజు ప్రార్థించిన తర్వాతే గాబ్రియెలు దూత కిందకి వచ్చిందని సంగతి మనకి దానియేలు 10లో తెలుస్తుంది. కాబట్టి మన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే మనకు కూడా దేవుడు నిర్ణయించిన ప్రార్థనల సంఖ్య ఒకటి ఉంది. కాబట్టి ప్రార్థన మానొద్దు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనములు. నీవు మా జీవితాలపై లెక్కలు వేసే దేవుడవు. నువ్వు చేసే ప్రతి కార్యానికి సమయం ఉంది. మేము ఎదురు చూసిన వాగ్దానాల కోసం ఆశతో నిలబడి ఉండేలా మాకు సహాయం చేయము. ఒక ఏలియాల, దానియేలులా, మోషేలా మేము ప్రార్థనలో పట్టుదల చూపే బతుకును మాకిమ్ము. యేసుక్రీస్తు నామములో అతినంగా బతిమాలు పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్.